ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానమో విడిపింపబడును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనము. బీ ష్యూర్ ఆఫ్ దిస్, ద విక్డ్ విల్ నాట్ గో అన్ఫర్నిష్డ్, బట్ దోస్ హూ ఆర్ రైచస్ విల్ గో ఫ్రీ. ప్రొవెర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 21. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సార్లు ఈ లోకస్తులు పలికే మాట ఏంటంటే, ఈ లోకంలో మంచిగా జీవిస్తే కష్టమే, పాపం చేస్తూ జీవిస్తే, మోసం చేస్తూ జీవిస్తేనే కరెక్టు, అలా అయితేనే ఎదగలుగుతాం, అలా అయితేనే డబ్బు సంపాదించగలుగుతాం, అలా జీవిస్తేనే ఇప్పుడున్న సమాజానికి సరిపోతుంది అని వారు చేస్తున్నటువంటి తప్పును సమర్థించుకుంటారు. ఇలానే జీవించాలని కూడా హితబోధలు చేస్తుంటారు. అయితే ఈరోజు వాక్యము చాలా క్లియర్ గా సెలవిస్తుంది, అటువంటి వారికి శిక్ష తప్పదు. ఈ రోజున అటువంటి వారు మన ముందు గొప్పగా కనిపించవచ్చేమో, ఎదిగినట్లు అనిపించవచ్చేమో, వారే కరెక్టేమో అన్నట్లుగా ఉండొచ్చేమో గాని అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. అటువంటి వారికి శిక్ష తప్పదు. దేవుడు వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నాడు నిశ్చయముగా అని. అంటే ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, వారెంత ప్రయత్నం చేసినా, వారెన్ని దొంగ సాక్ష్యములు పుట్టించినా, వారు ఎంత మందికి లంచం ఇచ్చి భ్రమపరిచినా, వారు చేసిన దుష్కార్యములు తప్పక అందరికీ తెలుస్తాయి, వారికి శిక్ష పడుతుంది. దానియేలును అన్యాయంగా కావాలనే సింహపు బోనులో వేయడానికి ప్రయత్నించి చంపాలని విఫలమయ్యారు. దానియేలు నీతిగా ఉండడం దానియేలుకు సమస్య అయిపోయింది. అయితే నీతిగా లేనివారు డబ్బును తమ సొంతానికి వాడుకునేవారు, ఆస్తులు పోగేసుకుంటున్నారు, ధనం సంపాదిస్తున్నారు. తమ ఇంట్లో వాళ్ళు కూడా అది చూసి సపోర్ట్ చేశారు. ఈరోజు బాగా డబ్బు తీసుకొని వచ్చావని సంతోషించారు. ఇది గ్రహించిన ప్రక్కవారు తోటివారు అనుకోనుండొచ్చు, వీళ్ళ పనే బాగుంది, రోజు రోజు గొప్ప అవుతున్నారు, మంచిగా సంపాదిస్తున్నారు, కార్లు, బంగ్లాలు, ల్యాండ్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళతో పాటు పనిచేస్తున్న సేమ్ పొజిషన్ లో ఉన్న దానియేలును చూడండి, ఇవేమీ లేవు అనుకొని పాపము చేసేవారిని, అక్రమం చేసేవారిని, ఇంకొకరిని మోసము చేసేవారిని రోల్ మోడల్ గా తీసుకుంటారు. ఈరోజు బహుశా నీవు అలాంటి ఆలోచన చేస్తున్నావా? నేను నీతిగా ఉంటే, నేను యథార్థముగా జీవిస్తూ ఉంటే ఇలానే ఉండిపోతానేమో, పెద్ద సంపాదన ఏమీ ఉండదేమో, ఆస్తులు ఏమీ సంపాదించలేనేమో, నేనెందుకు అలా ఉండకూడదు, నా భర్త ఎందుకు అలా ఉండకూడదు, నా కుమారుడు ఎందుకు అలా చేయకూడదు అని అనుకుంటున్నావేమో. దాని వలన చివరకు శిక్ష తప్పక వస్తుంది అని మర్చిపోవద్దు. దానియేలు విరోధుల పాపమో పండింది. చివరికి ఏమైందో తెలుసా? ఎవరైతే అతిక్రమించారో, పాపం చేశారో, వారు కావాలనే ఇలాంటి పన్నాగం పన్నారో అన్ని విషయాలు రాజుకు తెలిసి వారిని, వారి కుటుంబమును తీసుకొని వెళ్ళి అదే సింహపు గృహలో వేశారు. వారి జీవితం అంతటితో ఎండ్ అయిపోయింది. అదే విధంగా వాక్యము గుర్తు చేస్తుంది, నీతిమంతులుగా ఉన్నందువలన ఎలాంటి శ్రమలో మనం ఉన్నా, శోధనలో ఉన్నా, మన పైకి ఏ ఉపద్రవం వచ్చినా సరే మనము, మన బిడ్డలు, మన కుటుంబము విడిపింపబడుతుంది. దేవుడే విడిపిస్తాడు, దేవుడే రక్షిస్తాడు. దానియేలు సింహపు గృహలోనికి వెళ్ళిన హ్యాపీగా బయటకు వచ్చేసాడంటే దేవుడు దానియేలును విడిపించడం వలనే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీతిగా జీవించడం వలన, యథార్థంగా ఉండడం వలన నీవు తక్కువ అభివృద్ధినే చూడవచ్చు, కానీ నువ్వు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీకు ఏ సమస్య రాదు. వచ్చినా విడిపించి ఆ సింహానికి ఆహారం అయిపోయి చంపబడిన వారు
వారి యొక్క ఆస్తి, వారి సంపాదన ఏమైంది? ఎవరికో వెళ్ళిపోయింది. వీరి జీవితం కూడా ముగించబడింది కదా. కానీ నీతిమంతులు, దేవునికి ఇష్టలు, వారు వారి యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుడిచ్చిన ఆయుష్ను సంతోషంగా అనుభవిస్తారు, ఆనందిస్తారు, వారి పిల్లలను చూడగలుగుతారు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, యథార్థముగా జీవించడం చేతకానితనం కాదు, ఆశీర్వాదకరం, క్షేమమని గుర్తించి పరిస్థితులు ఎలా ఉన్నా మన యొక్క నీతిని మనము విడిచిపెట్టకుండా విశ్వాసముతో జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన తండ్రి, మీకు వందనాలయ, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు అని, నీతిమంతుల సంతానము విడిపింపబడునని అయా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీతిమంతులుగా ఉన్నందువలన ఎలాంటి శ్రమలో వారున్నా, ఎలాంటి శోధనలో వారున్నా, ఎలాంటి ఉపద్రవం వారికి వచ్చినా ప్రభువా, వారిని మీరు కాపాడతారని, మీరే విడిపిస్తారని, మీరే రక్షిస్తారని ప్రభువా. మరి దానియేలును ఏ విధంగా అయితే సింహాల బోనులో నుండి మీరు కాపాడారో అదే విధంగా నీతిమంతులు అయా మరి తండ్రి కాపాడబడుదురని తండ్రి లేఖనము ద్వారా సుస్పష్టంగా తెలియజేశారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపా హస్తము వారికి తోడుగా ఉంచి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. కృంగిపోతున్న బిడ్డలను మీరు లేవనెత్తండి. అనాథలందరినీ కూడా మీరు ఆదరించండి. అనారోగ్య సమస్యల చేత అయా బలహీనులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. వారికున్న రోగము, వారికున్న రుగ్మత, వారికున్న శారీరక బలహీనతను అంతటిని కొట్టివేయండి ప్రభువ. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాం ప్రభ. అద్భుతమైన కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభువ. అయా మరి తండ్రి, ఇల్లు గడవక బిడ్డలు కష్టపడుతుండగా నా ప్రభువ అయా మరి తండ్రి, మీరే వారి అవసరతలన్నిటినీ కూడా తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు చేస్తున్న ప్రయత్నము, వారు చేస్తున్నటువంటి ప్రార్థనను మీరు ఆలకించండి. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నాము. కుటుంబాలలో కలహాలు, మరి తండ్రి ఒకరంటే ఒకరికి పడని విభేదాలు, ఇవన్నిటినీ కూడా తీసివేసి వాటన్నిటినీ కూడా తీసివేసి ప్రభా, మీ యొక్క కృప చేత శాంతి గల కుటుంబముగా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ఆ యొక్క కుటుంబాన్ని నిలవబెట్టండి నా తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి అయా. ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న విభేదాలను కూడా తొలగించమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా చిన్న బిడ్డలందరినీ తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీ యొక్క కాపుదల, మీ యొక్క తండ్రి హస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి. యవన బిడ్డలందరినీ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ యొక్క బలమైన కాడిని మోసేటువంటి కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అవును తండ్రి, యవ్వన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభువా అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారు ఒంటరిగా ఉంటుండగా అయా మీ సన్నిధిని వారితో తోడుగా ఉంచమని వేడుకుంటున్నామయ్యా. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయా. అన్నిటినీ విడిచిపెట్టుకుని ప్రభా మీ యొక్క పనిలో అయా వారు ముందుకు సాగుతుండగా ప్రభా దేనికి భయపడకుండా
ప్రభా అయా మీలో వారు కొనసాగునట్లుగా ప్రభా మీ యొక్క ధైర్యముతో వారిని నింపమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఇంకా ప్రభా తండ్రి సంతానము లేకుండా ఎన్నో సంవత్సరాల నుండి తండ్రి నిందలు అవమానాలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా సంతానాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభా అయా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో తండ్రి బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. మీ శక్తిని మీ బలమును ఆ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి సకల మేలులతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.